అందరికీ నమస్కారం. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రావటం బాధాకరం. ఎందుకంటే మా మిత్రుడు గోపీనాథ్ గారు మాతో మరి 3 టర్ములుగా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది. ఒక వ్యక్తి 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినంటే అన్ని సామాజిక వర్గాలతో మమేకమైన జీవించిన వ్యక్తి గోపీనాథ్ గారు. ఎందుకంటే నేను ఆ కాన్స్టిట్యున్సీలో తిరుగుతుంటే మరి అన్ని మతాలకు చెందినవారు, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మరి మైనార్టీస్కి కానీ, అసలు అందరూ ఉదయంలో ఇంటింటికి పోతే ఆయన యొక్క ఉదయంలో ఆ గోపీనాథ్ గారు ప్రతి ఒక్కళ్ళ మనుషుల్లో ఉదయాల్లో నిలిచిపోయిన వ్యక్తి. దానికి మరి అందరూ కూడా సునీతమ్మ గారికి మా నాయకుడు కేసీఆర్ గారు మరి గోపీనాథ్ గారి యొక్క సేవలను గుర్తించి మరి టికెట్ ఇవ్వడం జరిగింది. దానికి అన్ని మతాలకు అతీతంగా అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసి ఆమెను ఆశీర్వదించాలని కోరుతున్నాం. ఒక విషయం ఏంటంటే మహానుభావుడు కేసీఆర్ గారు సరే అన్ని కులాలకు కూడా బిల్డింగ్ అన్ని వసతులు కల్పించి అందరినీ కూడా మరి పైకి తీసుకొచ్చిన వ్యక్తి. మరి అలా తెలంగాణ రాకపోతే అందరు మాట్లాడే మంత్రులు కానీ ఎవరు కానీ మరి ఎక్కడుండేవాళ్ళు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఆ మహానుభావుని యొక్క గొప్పతనంతో అన్ని కులాలని అసలు ఏ గవర్నమెంట్లో కూడా ఎన్ని గవర్నమెంట్లు చూసినాం కానీ 50 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నా కూడా ఏ గవర్నమెంట్ అన్ని కులాలను గౌరవించిన వ్యక్తి లేరు, ఒక్క మహానుభావుడు కేసీఆర్ గారు తప్పితే. మరి కేసీఆర్ గారు చేయబట్టి ఇవన్నీ ఒక హైదరాబాద్ని ప్రపంచ పటంలో తెలంగాణ ప్రత్యేక వచ్చిన తర్వాత ప్రపంచ పటంలో గుర్తింపు పొంది అన్ని రకాలుగా అన్నింటిలో అభివృద్ధి సాధించి పెట్టిన వ్యక్తి కేసీఆర్ గారు. సరే విషయాలు ఏదైనా ఉండొచ్చు కానీ కులాలకు అతీతంగా కులాలు అడ్డం పెట్టి రాజకీయాలు చేయడం అవసరం లేని పని. ఇప్పుడు అయినా గోపీనాథ్ గారు ఒక జూబ్లీహిల్స్లో అభివృద్ధి చూస్తే కేసీఆర్ గారి దగ్గర నుంచి తీసుకొచ్చిన ఫండ్స్ కానీ ఇది కానీ అభివృద్ధి చూస్తే అక్కడ ప్రజలందరూ కూడా వాళ్ళకి తెలుసు గోపీనాథ్ గారు ఎట్లా మమేకమైపోయాడో. అన్ని కులాలతో అన్ని మతాలతో అందరితో కూడా మమేకమై పనిచేసినాడు. కాబట్టి మేమందరం కూడా మరి అన్ని మతాలని కులాలని అందరినీ కూడా కోరేది ఏంటంటే కేసీఆర్ గారు, ఎందుకంటే మాకు 5 ఎకరాలు ఒక కమ్మ కులస్తులు కూడా ఆలోచన చేయాలి. అసలు ఎక్కువ బెనిఫిట్ పొందింది ఈ రాజ్యం సక్రంగా లా అండ్ ఆర్డర్ అన్ని మెయింటైన్ చేయటం వల్లనే ఇలా హైదరాబాద్లో అన్ని రకాలుగా అందరం అభివృద్ధి చెందినారు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయండి, విఘ్నులు అందరు. కాబట్టి మీరందరూ కూడా కారు గుర్తుకి మన కేసీఆర్ గారికి మరి సునీతమ్మ గారికి వేసి జూబ్లీహిల్స్లో మళ్ళీ తిరిగి ఒకసారి మరి ఆమెను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మా కార్పొరేటర్ జూబ్లీహిల్స్ కార్పొరేటరు ఒకసారి 2 నిమిషాలు మాట.